లో ప్లాన్ బిలో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ మీకు అని చెప్తున్నారు. రైట్ అండి. ఓకే, మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు వైసీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. మధుసూదన్ రెడ్డి గారు, బిల్లు అసమగ్రంగా ఉంది అని చెప్పేసి వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు లోక్సభలో. మరి అక్కడ చర్చ జరుగుతున్నప్పుడు ఏ ఏ అంశాలు ఉండాలో, ఆ సవరణలు ఏంటో మరి మీరు అక్కడ ఉండి డిస్కస్ చేయొచ్చు కదా, డిబేట్లో పాల్గొనొచ్చు కదా. సభలో ఉండి పోరాడకుండా బయటకు వచ్చేసి అమరావతికి చట్టబద్ధత రావడం అంటే మీకు ఇష్టం లేదని అనుకోవాలా? అలా అనుకోవడానికి పూర్తిగా లేదు, మేమేమో అమరావతికి రాజధానికి మేము వ్యతిరేకం కాదు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి అంటారు. మళ్ళీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, మా విగన్ అనేసి ప్లాన్ బి ఒకటి ఆఫర్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు నమస్తే మేడం, Yeah. మీకు రాజు న్యూస్ కి ప్యానల్ నుండి సోదరులకి వీక్షిస్తున్న ప్రజలకి శుభ సాయంత్రం. ఇప్పుడు పార్లమెంట్ లో ఈ రోజు మీరు చూసుకుంటే మిథున్ రెడ్డి గారి ప్రసంగాన్ని క్లియర్ కట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అమరావతి లేదు నిర్వీర్యం అయిపోతుందని 2014 నుంచి 2019 దాకా అక్కడ జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని మేము కిరణ్ గారికి చెప్తున్నాం. ఎంత ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, ఎంత అసైన్డ్ భూముల యొక్క అవకతవకలు జరిగాయి, ఇన్నర్ రింగ్ రోడ్ లో ఎన్ని లోపభూయిష్టమైనటువంటి మెలికలు జరిగాయి, అదే అక్కడ ఉన్నటువంటి రైతులకి ఏ విధమైనటువంటి అన్యాయాలు చేశారు, అక్కడ ఉన్నటువంటి స్ట్రేటాలో ఉండేటువంటి విధానాలు ఏంటి అనేటువంటిది పూర్తిగా అమరావతి గురించి మీరు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు గారి ఏటీఎం సంస్థ ఈ అమరావతి ఏటీఎం అయిపోయింది. దానికి ఎప్పుడు డబ్బులు కావాల్సి ఉంటే అప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఏటీఎం అయిపోయింది. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అంటూ అమరావతిని స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని ఎకరాలు చాలన్నాడు? నాకు 35,000-36,000 ఎకరాలు అండి, ప్రభుత్వ ల్యాండ్ ఒక 15,000 ఎకరాలు ఉంది, మొత్తం 53,000 ఎకరాలు అవుతుంది. ఈ 53,000 ఎకరాల్లో నేను ప్రపంచ స్థాయి రాజధాని కడతాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2015లో ఒక 277 అనేటువంటి జీవోను ఒకటి రిలీజ్ చేశాడు. నేను 3 సంవత్సరాల లోపల మీకు ఈ అమరావతిని ఫస్ట్ ఫేజ్ లో డెవలప్ చేసి మీకు అన్ని కూడా ప్లాట్లు ఇస్తాను అని చెప్పని 2018 కంతా కూడా ప్లాట్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఒక సింగిల్ ఫ్లాట్ ఇవ్వాల. మీరు ఆడ జరిగినటువంటి అన్యాయాలు చూస్తే రామారావు అనేటువంటి రైతు ఒక సాక్షాత్తు మంత్రి ఎమ్మెల్యే సమక్షంలో ఆవేదనకు గురిచెందిని అరిచి అతను గుండె ఆగిపోయినటువంటి పరిస్థితి, గుండె పగిలిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తాయనేటువంటిది మీరు ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ. ఎందుకంటే వీళ్ళ మాయలో పడద్దు, మీరు తెలుగుదేశం మాయలో పడద్దు దయచేసి. ఎందుకంటే మోడీ గారికి ఒక పరిపాలన విజన్ ఉంది, మోడీ గారికి ఒక విజన్ పరిపాలించేటువంటి తీరుతెన్నులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని మీరు సపోర్ట్ చేస్తూ మీ యొక్క విశ్వసనీయతని దెబ్బతీసుకోవద్దని చెప్పి నేను స్ఫూర్తిగా చెప్తున్నా. ఇప్పుడు జరిగేటువంటి అవకతవకలు మోడీ గారికి చెప్పాల్సినటువంటి అవసరం మీకు ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనని చిత్రించుకుంటున్నారు. ఎందుకంటే అన్ని కూడా నేనే చేశానంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్తున్నారు పోర్టులని, ఈ పోర్టులు 4 పోర్టులు కానీ 10 ఫిషింగ్ హార్బర్స్ కానీ ఫిష్ ల్యాండ్ సెంటర్స్ కానీ ఉద్దానం కిడ్నీ సెంటర్స్ కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ 17 మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? నాడు నేడు స్కూల్ ద్వారా ఇంచుమించుగా 40,000 స్కూళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దారో ఒకసారి కిరణ్ గారు చూసేస్తున్నారు. స్కూల్లో ఏ విధంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో మీరందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా మీరు చూసేసిన అవసరం ఉంది. మీరు ఈ విధంగా విమర్శించేటప్పుడు మీరు ఇవన్నీ చూసిన తర్వాత విమర్శిస్తే బాగుంటుంది అనేటువంటిది నా వాదన. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీ పార్టీ చేసేటువంటి తప్పిదాలు కాదు ఇవి, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి తప్పిదాలు ఇవి. మీరు దీన్ని వెనకేసుకొని వచ్చి మీరు తప్పిదంగా తీసుకురావద్దు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అమరావతి యొక్క చట్టబద్ధత ఏంది, ఎందుకు చట్టబద్ధత, ఎవరి కోసం చట్టబద్ధత, ప్రజల యొక్క కన్ను మూయడానిక, కనికట్టు విద్యకి ప్రదర్శించడానిక చట్టబద్ధత? ఇది చట్టబద్ధత ఈరోజు తెస్తున్నారు, రేపు ప్రభుత్వాలు మారితే ఎవరైనా రావచ్చు. చట్టబద్ధ ఇదే శాసనాన్ని ఆ ప్రభుత్వాలు చేయొచ్చు. అది లేదు కదా, స్టాండర్డ్ దానిలో అది లేదు కదా, ఇంచు కూడా జరపలేరు అనేది కదా, దానికోసమే కదా చట్టబద్ధత తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా జరగచ్చు మేడం, ఏదైనా జరగదు. భారతదేశంలో మోడీ గారికి ముందు చాలా మంది ఉన్నారు, చాలా మంది ముఖ్యమంత్రులు, పవర్ఫుల్ సీఎం ప్రధానమంత్రులు ఉన్నారు. మోడీ గారు కూడా చాలా పవర్ఫుల్ ప్రధానమంత్రి గారే, చాలా నీట్ గా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి వేరే ఎవరున్నా సరే ఇక్కడ అధికారంలోకి ఎవరో వచ్చి వాళ్ళకి సెంటర్ లో సపోర్ట్ చేసి జరగకూడదు అనేది ఏది లేదు. కానీ జరగాలని వైఎస్ఆర్సీపీ కోరుకోవట్లేదు. మనం చెప్తున్నాం, జరగాలంటే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కోరుకోవట్లేదు. అమరావతి రాజధాని, నిక్కచ్చ అమరావతి ప్రాంతం రాజధాని.
ఏదైతే కోర్ క్యాపిటల్ కడుతున్నారో ఆ కోర్ క్యాపిటల్ కట్టేటువంటి ఏరియా సూటబుల్ కాదు అని చెప్తున్నాం. ఈ రోజు మీరు ఇప్పుడు ఈ మొన్న IBM కంపెనీ ఒక చెక్ చేసిందండి. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటువంటి ఒక బిల్డింగ్ కడతా ఉంటే IBM సంస్థ చెక్ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వమే ఆధీనంలోని చెక్ చేస్తే 3 బోర్లు వేసి అక్కడ వాటర్ టేబుల్ ని, రాక్ ని, సాయిల్ ని చెక్ చేస్తే వాటర్ టేబుల్ వచ్చి 4 మీటర్లో ఉంది. కాబట్టి ఫౌండేషన్ కంతా కూడా సూటబుల్ గా లేదు. ఇవి బిల్డింగ్స్ కట్టినా కానీ ఈ యొక్క నిర్మాణంలో కట్టిన బిల్డింగ్స్ కూడా ఎక్కువ కాలం మన్నికుండవు అనేటువంటి రిపోర్టు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు ఇచ్చాయి. దానికి మీకు నేను డేటా పెడతాను. ఇటువంటి ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దంటా ఉంది. అసలు రాజధాని ఏంటి అసలు రాజధాని కట్టడం అంటే ఏంటి? నాకు అసలు ప్రపంచంలో లేనటువంటి వింత వాదన ఇది, రాజధాని కట్టడం అనేది. రాజధాని ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఒక మౌలిక వసతులు ఏర్పచ్చు. ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఉంది. హైదరాబాద్ రాజధాని డెవలప్ అయింది. వాళ్ళ వసతుల కోసం అవుటర్ రింగ్ రోడ్ వేశారు. అవుటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎవరు కానీ అక్విజిషన్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ పూలింగ్ చేయలేదే. ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది ఒక దిగ్గమైనటువంటి వ్యవస్థ, రైతులకు మోసం చేసేటువంటి వ్యవస్థ. నువ్వు రోడ్డు వేసేస్తే రోడ్డు పక్కన ఉన్నటువంటి రైతులు అందరూ కలిసి ఒక లేఅవుట్లకి అమ్ముతారు. వాళ్ళకి నిజమైన రేట్లు పెరుగుతాయి, రైతులు లబ్ధి పొందుతారు. ఏదైనా సరే ఒక సంస్థ వస్తుంది, రియల్ ఎస్టేట్ సంస్థ వస్తుంది, దాన్ని రియల్ ఎస్టేట్ చేస్తారు. ఒక కంపెనీ వస్తుంది, కంపెనీ కట్టుకుంటుంది, మంచి రేట్లు రోజులకు వస్తాయి. ఆ కట్టేటువంటి ఆ రియల్ ఎస్టేట్ వ్యవస్థలకు కానీ కంపెనీకి కానీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ నిర్దిష్టమైన ప్రణాళికలో ఇదే విధమైనటువంటి ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో మీరు కట్టాలి, ఫ్యూచరిస్టిక్ గా ఇంత ఈ విధమైనటువంటి దిశలో కట్టాలి అనేటువంటి ఒక సూచనలు మీరు చేయాలి. ఆ విధంగా సూచనలు చేస్తే ఇప్పుడు సార్ ఇప్పుడు RRR వస్తాం హైదరాబాద్ లో. ఈ RRR చుట్టూ కూడా RRR అంతా కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసేసారు. ల్యాండ్ అక్విజిషన్ చేసి రోడ్డు వేస్తున్నారు. అక్కడెక్కడ ల్యాండ్ పూలింగ్ చేయట్లేదు. ల్యాండ్ అక్విజిషన్ చేసి రోడ్డు వేస్తే ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఇటువంటి మౌలిక వసతులు కల్పిస్తే, మౌలిక వసతులు నువ్వు సచివాలయం కట్టు, రైట్. ఓకే మధుసూదన్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఎస్ కార్తిక్ గారితో మాట్లాడదాం. దానికంటే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకునేద్దాం.